తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రులు. ట్రిబ్యునల్ ముందు మరోసారి బలవంతంగా రాష్ట్ర వాదనలు వినిపిస్తామని చెప్పారు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ భ్రష్టు పట్టిందని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందుంటుందన్న మినిస్టర్స్ అవసరమైతే అబ్కారీ శాఖకు ఆయుధాలు ఇస్తామని చెప్పారు. మహిళా భద్రతకు త్వరలో కొత్త పాలసీ తెస్తామన్నారు మంత్రులు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా జలాల్లో 71% వాటా కోసం గట్టిగా పట్టుబడతామన్నారు. 65% నీళ్లు కేటాయించాలని ఇప్పటికే కేడబ్ల్యూడీటీని కోరామన్నారు. సమైక్యాంధ్రాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకి చెందాల్సిన వాటాలో ఒక్క చుక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. గిగ్ వర్కర్ల యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల చనిపోయిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకున్నారు. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేవలము సోషల్ మీడియా హైప్ చేయాలని చెప్పి ఆయన ఒకటి అనుకుంటున్నాడు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరింత పకడ్బందీగా పనిచేసి గంజాయి, డ్రగ్స్ సప్లైని కట్టడి చేస్తామన్నారు. నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్మించిన ఏఆర్, డీఎస్పీ, ఆర్ఐ, ఎస్ఐల భవనాలను ప్రారంభించారు. పోలీసు శాఖ సంక్షేమమే లక్ష్యంగా 6,000 కోట్లతో పోలీసు అధికారులకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏఆర్, డీఎస్పీ రెసిడెన్స్ తో పాటు సిఐ క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. వైలెన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ 2 yearsలో చాలా కంట్రోల్ చేయడం జరిగింది. చిన్నారుల రక్షణ, మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి సీతక్క. 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వారందరి అభిప్రాయాలు తీసుకొని మహిళా భద్రతకు నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహారాన్ని పెంపొందించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు సీతక్క. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు. పిల్లల రక్షణ మన బాధ్యత. పిల్లల రక్షణ తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల రక్షణ కనీస బాధ్యత ప్రభుత్వాల బాధ్యత. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ గా తీసుకుంటూ, పిల్లల కేర్ తీసుకుంటూ, ఒక దిక్కు పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూడా నిరంతరం వర్క్ చేసినప్పటికి కూడా మనము నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగినప్పుడు ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గంజాయి, డ్రగ్స్, నాటసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ పట్టుకున్న నల్లబెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ భవనంలో ఉన్నతాధికారులపై రివ్యూ చేశారు జూపల్లి. ఖాళీగా ఉన్న రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.